తలవంచండి, కన్ను మూసుకోండి. జీవం కంటే మా తండ్రి, మా దేవ, నీ పాదములకు స్తోత్రం. నాయనా, నీ బిడ్డలమైన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా. ఈ నూతన సంవత్సరంలో నీ మందిరంలో చేర్చి ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రం. ఇంతవరకు నడిపిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలు మీ వాక్యాన్ని వినబోచుండగా మీ సన్నిధి వారిపై ఉంచి మీ వాక్యంతో నింపబడి ఈ నూతన సంవత్సరం వారు దీవింపబడ్డ చూపమని ప్రతి ఒక్కరు విని గ్రహించి మంచి మనసు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి బైబిల్ అందరూ ఒకసారి తీసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము ఒకసారి మనం ధ్యానించుకున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల చాలు. కాగా ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి. పాతవన్నీ గతించిపోయినాయి. నిన్నటి వరకు సంవత్సరం అంతా గతించిపోయింది. ఈ రోజు నుంచి ప్రపంచం అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నూతన సృష్టి. నువ్వు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని అనుదినం ప్రార్థించుకుంటే నీ జీవితం నూతనంగా ఉంటుంది, మీ బ్రతుకు నూతనంగా ఉంటుంది. కానీ క్రీస్తుని మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, వాక్యంను మర్చిపోయి లోకానుసారంగా మీరు ఉంటే వ్యర్థమని బైబిల్ చెప్తుంది. క్రీస్తులో ఉంటే మీరు నూతన సృష్టి. కాబట్టి ఇదిగో పాతవి గతించను, క్రొత్తవాయను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, క్రీస్తులో మీరు ఉండాలి. క్రీస్తులో ఉండాలంటే చర్చికి లేట్ రావాలా? నిజంగా దేవుని భయము భక్తి మీకు ఉంటే జీవితంలో ఆశీర్వదింపబడతారు. స్థానికంగా చెప్తున్నా దేవుని బిడ్డలారా, మరొకటి ఇష్టమైతే బైబిల్లో నుంచి నేను మీకు ఒకటి చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అని మనకు క్లియర్గా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ నేను మీ అందరి పక్షంగా అయ్యా ఒకటి వినండి, మీ అందరి కొరకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సంవత్సరాలు అన్నీ గతించిపోతున్నాయి. నిన్నటి వరకు మనం ఏమనుకున్నాం? 2025 అనుకున్నాం. ఇవాళ 2026. కానీ నేను ఒక సంఘ కాపరిగానే మీకు చెప్తున్నా, దయచేసి దేవుని వాక్యం వినండి. తర్వాత మీ ఆలోచన యావత్ అంతా పక్కన పెట్టండి. దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధపడాలి. కొత్త సంవత్సరంలో కూడా లోకానుసారంగా ప్రవర్తించకండి. మీ ఆలోచన కొత్తగా ఉండాలి, మీ తలంపులు కొత్తగా ఉండాలి, మీ జీవితమే కొత్తగా ఉండాలి. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి. నిన్నటి వరకు మీరు ప్రార్థన చేసుకోలేదు, నిన్నటి వరకు చక్కగా వాక్యం చదువుతలేరు. ఈ రోజు నుంచి మీ జీవితం మారాలి. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినప్పుడు వాడు అంతా రోతగా పాత జీవితంతో చినిగిపోయిన బట్టలతో ఉన్నాడు. తండ్రి దగ్గరకు రాగానే వాడి జీవితం అంతా మారింది. కొత్త బట్టలు వేసిండు, చేతికి ఉంగరం పెట్టిండు, కొత్త చెప్పులు దొరుకున్నాడు. ఆ గడ్డం అంతా తీసుకొని వాడు నూతనంగా తండ్రి దగ్గరకు వచ్చిండు, తండ్రి దగ్గర జీవించిండు. మీరు క్రీస్తులో ఉంటే పాత కొత్త జీవితాలు అన్నీ పోతాయి. వింటున్నా? గతంలో మనం తాగుదురం కావచ్చు, గతంలో వ్యభిచారం కావచ్చు, దేవునికి అయిష్టమైన పనులు ఎన్నో చేయొచ్చు. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకొని చెంచుకొచ్చుకుంటూ ఈ తప్పిదాలు చేస్తే దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఇంకా బాధ ఉన్నట్టే.
ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నా నో యూస్, ఏం ఉపయోగం ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరు చెప్పుకొని సంతోషపడతాం, కానీ మళ్ళా యథాగా పాత రోత జీవితంలో మళ్ళా పాలు భాగస్వామి కావద్దు. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడే నూతన సృష్టి అని క్రైస్తవులకు ధైర్యం చెప్తుంది. దేవుడు చెప్పాడు, మీ ప్రవర్తనలో కొత్త ఉండాలి, మీ ప్రార్థనా జీవితం కొత్త ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కొత్త ఉండాలి. అంతేకాని ఎప్పటికీ యథావిధి బైబిల్ లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ధ్యానించడం లేదు, యథావిధిగా ఉంటే మీరు ఎట్లా 31 రాగానే వాచ్ నైట్ ఆల్ నైట్ సర్వీస్ పెట్టుకొని ప్రార్థన చేసి ఒక్కరోజు అవుతుందా? చూడండి, నేను చెప్తున్నా, క్రీస్తులో ఉండండి. కానీ ఇవాళ నేను చెప్పే అంశం, దేవుడా వీళ్ళందరినీ ఇంకొక సంవత్సరం ఉండని అని నేను బతిలాడుతాను. ఎందుకంటే నువ్వు బలవంతుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, మంచి పలుకుబడిన మేధావి కావచ్చు, కానీ దేవుని ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఈ సంవత్సరము వీళ్ళని ఉండనిమ్ము. మీరు ఒకసారి చూడండి, ఎంతో కింద చూడండి, 2008లో ఎంతో మంది చనిపోయింది మన ఊళ్ళో. లెక్క పెట్టుకుంటే రావచ్చు, ఊళ్ళో కాదు, ప్రపంచంలోనే, దేశంలోనే, రాష్ట్రంలోనే, జిల్లాలల్లో, ఆ మండలాలలో మనోళ్ళు ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు చెట్టాకులు కాల్చినట్టే రాలిపోతుండ్రు, ఎటు మట్టిగా మారిపోతాను. కానీ మీ అందరి కొరకు నేను దేవుని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, దేవా ఈ సంవత్సరం వీళ్ళని అందరిని ఉండను. ఎందుకంటే నీలో ఉండి వీళ్ళు నూతన పరచబడాలి, నీలో ఉండి వీళ్ళు మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, ప్రార్థనా జీవితంలో వీళ్ళు ఉండాలి, వీరి జీవితం అంతా ఆశీర్వదింపబడాలి. ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు అని నేను ప్రభువును విజ్ఞాపన చేస్తున్నా. ఇలా నేను చెప్పే అంశం ఏంది, ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు దేవా, ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు. చూద్దాం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి. బైబిల్ ఇచ్చిన వారు దయచేసి తీసుకోండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. చూడండి, యేసు ప్రభువు మీకు అర్థం కావడానికి ఒక ఉపమానం, ఒక కథ చెప్పిండు. ఒక మనిషికి ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా నాటిండు. ఇదంతా ద్రాక్ష తోటే. అందులో ఏం చెట్టు నాటిండు? అంజూరపు చెట్టు ఒకటి నాటిండు. అయితే అతను దాని పండ్లని వెనుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కొంతకాలం అయినాక ఆ తోట పెట్టినాక ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు దగ్గరకు ఏమన్నా పండ్లు కాసిందా అని పండ్లు వెతుకుతాడు. కానీ ఆ చెట్టు కాపు రాలేదు. ఇప్పుడు అందరం గుడికి వస్తాం, అందరినీ దేవుడు ఒప్పుకుంటాడు. ఆడ అమ్మా బయట తల్లు చర్చికి అందరం మొత్తం, మనం కూడా క్రైస్తవులు అనుకుంటాం, కానీ అక్కడ దేవుడు యాక్సెప్ట్ చేసే కొంతమందిని. ఇప్పుడు మీకు అర్థం కావడానికి యేసుప్రభు చెప్పిండు, ఒక అంజూరపు తోట ఒక మనుషుడు పెట్టిండు, అందులో ఆ తోట మధ్యలో ఒక ద్రాక్ష చెట్టు పెట్టిండు. అయితే కొంతకాలం అయినాక ఆ తోట యజమాని ఏం చేసిందంటే, ఈ తోటలో ఈ అంజూరపు చెట్టు పెట్టిన కదా, దాని మీద ఏమన్నా పండ్లు దొరుకుతాయని చెడు కొంతకాలానికి. అయితే దాని పండ్లు వెనుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ చెట్టు మీద ఒక్క పండు లేదు. చూడండి, మీకు 70 ఏళ్ళు రావచ్చు, 60 ఏళ్ళు రావచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 25 ఏళ్ళు ఉండొచ్చు. భూమి మీద నిన్ను పెట్టి నువ్వు మంచి ప్రవర్తన లేకపోతే దేవుడు నిన్ను నీ గురించి సంతోషపడతా? దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, ఒకరిని ఒకరము వెడబాసిపోయే రోజు వస్తుంది. ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకున్నా, అమ్మా ఎన్ని కొత్త సంవత్సరాలు మనం జరుపుకున్నా, భార్య భర్తలను, తల్లిని, పిల్లలను వదిలిపోయే రోజులు వస్తాయి. నేనేం చెప్తున్నా, దేవుడా నా గ్రామాన్ని, నా సంఘాన్ని
ప్లీజ్ ఈ సంవత్సరం ఎవరిని తీసుకోవద్దు ప్రభా, ఈ ఒక్క సంవత్సరంలో ఏమని దేవుడిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? మీరు ఇంకా వాక్యం తెలుసుకోవాలి, ఇంకా ప్రార్థన తెలుసుకోవాలి, నూతన జీవితంలో మీరు ఎదగాలి. దేవుడు అని తెలుసుకున్నాకపోతే మీకు అక్కడ నిత్య రాజ్యం ఉంటది. ఇది 70 ఏళ్ళ యాత్రే. ఎంత చదివినా, ఏం సంపాదించినా, 10 మంది పిల్లల కన్నా ఈ భూమి మీద నువ్వు ఉండేది 70-80 ఏళ్ళే. ఆ తర్వాత ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు గడుపుకున్నా, ఎన్ని సంతోషకరమైన దినాలు జీవితంలో ఉన్నా మనము ఈ లోకాన్ని విడిచిపోవాల్సింది. కానీ ఈ ఒక్కసారి దేవుడా వీళ్ళందరి నుంచి, ఎందుకంటే నీ వాక్యం తెలుసుకోవాలి, నీ మర్మం తెలుసుకోవాలి అని నేను దేవుని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఆ ద్రాక్ష తోటలో మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటి దాని మీద పండు వెతికితే ఒక్క పండు లేదు. నేను మీ అందరిని చూస్తాను. ఒక్కొక్కరిని చూస్తే ప్రార్థనా జీవితం లేదు, ఒక్కొక్కరిని చూస్తే అసలు ఏం మాత్రం వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ లేదు, ఒక్కొక్కరిని చూస్తే ఎదుగుడే లేదు, దేవుడు అనే భయం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను దేవుని బిడ్డారా, దయచేసి మీకు నేను చెప్తున్నా, ఇది 70 ఏళ్ళ యాత్ర. తర్వాత ఎంత బలవంతుడైనా పోవాలి. నువ్వు ఇంక ఉండాలని భూమి మీద నాపినా కూడా ఆ గడి వచ్చే నరలారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. పిడికెట్ మీసాలు ఉన్న వాళ్ళైనా బలవంతులైనా ఉంటారు ఆ భూమి మీద. అయిపోయింది టైం. ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతున్నది. అందుకే దావీదు ఒక మాట అంటాడు, దేవా నా దినంల మధ్య నన్ను కొనిపోకు. ఒకవేళ దేవుడు ఇప్పుడే తీసుకుంటే ఇల్లు ఆగమైపోతుంది, భూమి మీద ఉన్న వాళ్ళు ఆగమైపోతారు, పిల్లలు ఆగమైపోతారు, కుటుంబాలు ఆగమైపోతాయి. అందుకే మీకు ఒకటి తెలియాలి, బ్రతుకులో దేవునితో రోజు సన్నిహిత సంబంధం ఉండాలి. పెద్ద మనుషులైనాక చనిపోతే అది వేరు, ఏజ్ వచ్చినాక చనిపోతే అది వేరు. కానీ మధ్యలో పోయిందనుకో మన పిల్లలు ఆగమవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు ఎంత కష్టం. అందుకే దేవుడా నా సంఘస్థులను, నా లైవ్ ఇచ్చిన కుటుంబాలను, బిడ్డలను ఈ ఒక్క సంవత్సరము ఉండని దేవుడా అని నేను దేవుని రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఇక్కడ మీకు ఆగు, ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. అంజూరపు చెట్టు ఒకటి ఆ ద్రాక్ష తోటలో ఉన్నది, దాని మీద పండు వేగితే ఒక్క పండు లేదు. అయితే చదవక చెట్టులో పండు వెతుకుతున్నాను, కానీ దొరకలేదు. చూడండి, నేను 3 ఏళ్ల నుంచి ఆ తోట యజమాని ఆ తోట అంతా తిరిగిండు. ఆ పనుని పిలిచాడు, రే బాబు ఇట్రా, నేను 3 ఏళ్ల నుంచి ఈ చెట్టు ఈ తోటలో పెట్టినా, కానీ ఈ చెట్టు మీద ఒక్క పండు లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని బాబు రా, ఈ చెట్టును నరికివేయి, ఇది కాత లేదు, పూత లేదు, ఫలం లేదు, ఈ చెట్టును నరికేయమని చెప్పి తోట యజమాని పనుని పిలిచిండు. అప్పుడు తోట యజమాని పనుడు ఏమంటాడు? అయ్యా, ఈ చెట్టు ఇంత పెద్ద పెరిగింది కానీ కాతలేదా, పూతలేదా, ఈ స్థలం అంతా కూడా వేస్ట్ అయిపోయింది, నీడబడి ఒక్క పండు లేదు. నేను మీకు ఒకటి అడుగుతానా, 70 ఏళ్ళు అవుతాను, దేవుని తెలుసుకోకపోతే ఎవరు చెప్తలేడా నీకు? చెప్తే కాదనుకుంటాందా? చూడండి దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. జ్ఞానం ఉన్నప్పుడే దేవుడు భూమిని ఎవరు చేసిండు, ఆకాశం ఎవరు చేసిండు? చేసినోడు లెక్క అడగడా? బిడ్డ నిన్ను భూమి మీద 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, 30 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, 40 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, నువ్వు నా కొరకు ఏం చేసినావంటే ఏం చెప్తారు? అయ్యా నేను నా భార్య పిల్లలు మేమే తినుకుంటా, ఇల్లు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం, హ్యాపీగా ఉన్నామంటే దేవుడు ఒప్పుకుంటాడా? నేను రోమ పత్రికలో చదివితే మనలో ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలేను. ఎవరికి? దేవునికి లెక్క అప్పచెప్పవలేను. ఏం చెప్తారో ఎట్లనో, తిందాం, దాచుకుందాం, బ్యాంక్ లో పెట్టుకుందాం. ఓకే, సచిన రోజు బ్యాంక్ లో ఉన్న అమౌంట్ రాదు, కట్టుకున్న ఇల్లు రాదు, భార్య రాదు, ఈవెన్ కొడుకు కూడా రాదు. గాడి దాకా వస్తారు, ఏడుతారు, పోతారు.
అదే కదా జీవిత రహస్యం. ఒకసారి నేను చెప్తున్నా, తోట యజమాని తోటలోకి వచ్చి ఆ పనుల్ని పిలిచి, బాబు 3 ఏళ్ళు అయితే చెట్టు పెంచబట్టి దీనికి కాయలేదు, పూయలేదు, పండ్లు లేవు, మళ్ళా ప్లేస్ అంతా స్థలం అంతా వ్యర్థంగా ఉన్నది, కాబట్టి దీన్ని నరికేద్దామని చెప్పిండు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ చదివి మటుకి ఈ సంవత్సరం కూడా ఉండదు, అది ఫలించినా సరే దేని ఎడలా నడిపించి వేయదుగా నాకు ఎంతో చెప్పాను. ఇప్పుడు ఆ పనుడు ఏమంటాడంటే, అయ్యా ఈ 1 సంవత్సరం ఈ చెట్లు ఉండలేము, దీని చుట్టూ ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఏం చేస్తానంటే ఈ చెట్టు చుట్టూ తవ్వుతా, మళ్ళా ఎరువు తెచ్చేస్తా, నీళ్లు క్రమంగా సిస్టమేటిక్ గా పెడతా. ఈసారి ఎరువేసి నీళ్ళు వేసి అన్ని పెట్టినా కూడా కాయకపోతే నెక్స్ట్ ఇయర్ తీసేద్దాం అయ్యా, దయచేసి అయ్యా ఈ 1 సంవత్సరం ఈ చెట్టును ఉండనివ్వమని పనివాడు అడుగుతాడు. నేను మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నా, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎక్కడున్నా, పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా దేవుడు అనే భయం కలిగి బ్రతకండి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికే నరుడు ఎవడు? నేనుంటా 100 ఏళ్ళు ఉంటాను గ్యారంటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? నువ్వేమనుకోలేదు వేసుకో, పిలుపు వచ్చిన రోజు విడిచిపెట్టి పోవాలి. నువ్వెన్ని ఆపరేషన్ చేసుకో, కాలం వచ్చిన రోజు పోవాలి లోకాన్ని విడిచి. ఎక్కడికి? నిన్ను పంపించిన దగ్గరికి. మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నీకు మంచి చదివించి పెద్ద ఉద్యోగం ఇస్తే దేవుడికి తెలుసుకోక నీ ఇష్టం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? కాట లేదా, పూత లేదా, దేవుడు అంటే భయం లేదా, భక్తి లేదా? ఎట్లా? అయితే ఆ పనుడు ఒక్కసారి అడుగుతాడు, అయ్యా ప్లీజ్ దయచేసి అయ్యా ఈ 1 సంవత్సరం ఉంచు, దీని చుట్టూ నేను తవ్వుతా, ఎరువేస్తా, నీళ్లు పెడతా, ఈ సంవత్సరం ఉండని, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కాయకపోతే తీసేద్దామని చెప్పి పనివాడు అడుగుతాడు. అయితే కంటిన్యూషన్ చేస్తాను. ఈ సంవత్సరం కనుక ఫలించకపోతే నెక్స్ట్ ఇయర్ తీసేద్దాం, ఈ సంవత్సరం ఉండనిమని చెప్పిండు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు మంచి ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి అందిస్తే పాప పనులకు మన బలాన్ని యూజ్ చేయొద్దు. జ్ఞానం ఇస్తే చదువుకోవడానికి, కుటుంబాన్ని పాలించడానికి దేవుడు జ్ఞానం ఇస్తే ఈ జ్ఞానాన్ని సెల్లులు, టీవీలు, బొమ్మలు చూడడానికి యూజ్ చేయకండి. నీకున్న టైం, మంచి టైంను దేవునితో గడపాలి. జ్ఞానంతో ఆలోచించు. అన్నం తినేటప్పుడు ఉప్పు లేదని చెప్తాం, కారం ఉన్నదని చెప్తాం. నా భక్తి జీవితంలోనే నీ తప్పు చేస్తానని గుర్తులేదా? తాగొద్దనే విషయం తెలియదా? దయచేసి నేను మిమ్మల్ని మీకే అప్పచెప్తున్నా. ఈ సంవత్సరం దేవుడు ఆయుష్ ఇచ్చిండు. ఎందుకంటే 2026లో మరి మనం ప్రవేశించినాం. ఈ సంవత్సరం అంతా మీరు మంచిగా ఉండాలంటే భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని పాటించండి, ఆరాధించండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 26 వరకు ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 26 వరకు ఉంటుంది. ఇద్దరి గురించి చెప్పి నేను ముగిస్తా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంపు బట్టలు, సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి, ధనవంతుడు ఏం చేస్తాడు? ప్రతి దినము సుఖపడతాడు. ఈ విషయం దేవుడు తెలుసు. ప్రతి దినము సుఖపడతాడే కానీ దేవుడు అంటే ప్రతిదినం ప్రార్థన లేదు, దేవుడు అంటే భయం లేదు. అతని భక్తను కూడా దేవుడు కౌంట్ చేసిండు. అతడు సన్నపు నార వస్త్రములు ధరించుకొని బహుగా సుఖపడేవాడు. అయితే కంటిన్యూషన్, లాజరును ఒక దరిద్రుడుండెను. ఇంకొకరిని కూడా దేవుడు చూసిండు, ఒక దరిద్రుని కూడా దేవుడు చూసిండు. వాడు దరిద్రుడనే రాయబడ్డది. అతని పేరు లాజర్. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి
అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరును. చూడండి, ధనవంతుని బల్ల మీదకి తిని పడేసిన రొట్టె ముక్కలతోటి దరిద్రుడు ఆకలి తెచ్చుకుంటాడు, కింద పడే దులుపుకొని తింటాడు. అయితే అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. చూడు, పేదరికం ఎక్కువ ఉన్నది, వానికి రోగం కూడా ఎక్కువ ఉన్నది. దేవుని బిడ్డారా, ఇవాళ మనకు ఆస్తిపాస్తులు అన్ని ఉండొచ్చు, లేకపోవచ్చు. అరే, నేను వాళ్ళలాగా ఎందుకు లేనంటే ఎందుకుంటావు? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క కెపాసిటీ ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఈ దరిద్రునికి ఆ బల్ల మీదకి వెళ్ళి పడే రొట్టె ముక్కలు తినే భాగ్యం దొరికింది. వానికి అన్ని కురుపులైనాయి, పుండ్లైనాయి. మళ్ళా వాటిని కుక్కలు వచ్చి నాకిపోతున్నాయని రాయబడ్డది వాక్యం. అంటే వాని దీనస్థితి, ఆ కుక్కలు నాకుతంటే కూడా దేశాలు కొట్టుకునే అంత స్టేజ్ కూడా లేడు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఒక ఆయనకు 6 కొడుకులాట. నిజంగా మా అంత ఎగ్జాంపుల్ అట్లే చెప్పను కానీ మీకు చెప్పాల్సి వచ్చింది. 6 కొడుకులు చచ్చిపోయేటప్పుడు ఆయన దగ్గర ఒక్కరు లేరు. ఆయన ఇట్లా నోరు దంచిపోతే ఆ నోరు పెట్టాన్ని నోటి నిండి ఈగలే. కొడుకులగానే ఎందుకు, బిడ్డలగానే ఎందుకు, భూమి మీద తల్లిదండ్రిని అరుచుకోలేని వాళ్ళు ఉండేందుకు, లేకెందుకు? వాళ్ళు అయ్యో పెద్ద మనుషులు కదా, ముదిమి వచ్చింది కదా, మా నాయనని మేము మంచిగా అరుచుకుంటామనే జ్ఞానం ఉండాలి. వాళ్ళని పెద్ద మనుషులు కాగానే ఎక్కువ పడేసి మీరు బతుకుంది అనిపోతే అది కరెక్ట్ కాదు. వాక్యం కూడా అంటే చెప్తలేదు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అయితే ఇక్కడ ఈ ధనవంతుడు బాగా రోజుకు 3 పూటలు తింటాడు, సన్న కాస్ట్లీ బట్టలు ధరించుకుంటాడు, పేదలాగా బల్ల మీదకి వెళ్ళి పడే రొట్టె ముక్కలు తింటాడు. ఆ పుల్లన్ని కుక్కలు కూడా నాకుతాయి. అయితే ఏం జరిగింది? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు. చూడండి, చావు అనేది ధనవంతునికి వస్తుంది, దరిద్రునికి వస్తుంది. నువ్వు ఆస్తి సంపాదించిన వస్తుంది, సంపాదించకపోయినా సావు వస్తుంది. నువ్వు చదివినా సావు వస్తుంది, చదవకున్నా వస్తుంది. నువ్వు పిల్లల కన్నా సావు వస్తుంది, కనకపోయినా సావు వస్తుంది. ఎవ్వరు కూడా సావుకు తలంచేదే, కానీ క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే మనం విజయంగా ఉంటాం. తెలుసా? దేవుని నమ్ముకుంటే ఈ భూమి మీద మీరు క్షేమంగా ఉంటారు. అదే నేను ఈ మర్మాన్ని చెప్తున్నా. దేవునితో మీరు సావాసం చేస్తే చాలా ఆశీర్వదింపబడతారు. ఈ ధనవంతుడు చచ్చిపోయిండు, లేదా దరిద్రుడు చచ్చిపోయిండు. ధనవంతుణ్ణి ఆత్మను ఎవరు తీసుకుపోయిండు? దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకుపోయిండు. అదే దరిద్రుని ఆత్మను దేవదూతలు తీసుకుపోయిండు. అదే ధనవంతుడు చచ్చిపోతే ఏం చేస్తాడు? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో ధనవంతుని ఎట్లా గంభీరంగా అంటే సప్పుడు లాంటి ఆ సౌండ్స్ పెట్టి తీసుకొని పోతాను. ఇద్దరు చచ్చిపోయాను. ఈ పేదోడికి ఎవడన్నా ఉన్నాడా? చూడండి, అతడు పాతి పెట్టబడ్డాడు, ఇద్దరు పాతి పెట్టబడ్డాడు. అయితే ఈ ధనవంతుడు ఎక్కడ పోయిండు? పాతాళం ఉన్నది. మీకు ఇంకా అక్కడికి పోయే తోవ దొరకలే. ఈ భూమి మీద ఉన్నప్పుడే అది మనం సెటిల్ చేసుకోవాలి. అమ్మా, అమెరికాకు పోవాలంటే పాస్పోర్ట్, వీసాలు అన్ని తయారు పేపర్లు అన్ని ఉంటేనే. ఆధార్ కార్డు ఉందా, ఈ ఊరు ఎక్కడ, ఇవన్నీ ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇస్తే అవన్నీ పరిశీలన చేసి అక్కడ మనకు వేరే దేశానికి పోవడానికి అది ఉంటది. దేవుడు కూడా మీరు చూస్తాడు. బిడ్డ, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు గుడికి రాలే, నువ్వు ఏది లేదు, అసలు ఆరాధనకే రాలేదంటే నమ్మితేనే కదా దేవుడు పరలోకం ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నా, మనము కరెంటు వాడితే బిల్ పే చేస్తాం. సూర్యుడికి ఏం చేస్తాను? ఏ గవర్నమెంట్ సూర్యుడికి పన్ను కడతాడమ్మా? మనం ఇది పెట్టుకున్నందుకు గవర్నమెంట్ కు డబ్బులు కడతాం. ఒకసారి ఆలోచించాలి. ధనవంతుడు చచ్చిపోయిండు, దరిద్రుడు చచ్చిపోయిండు. ధనవంతుడు పాతాళానికి పోయిండు, దరిద్రుడు దేవదూతలు వచ్చి అతన్ని పట్టుకొని పోయి అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఇలా కూర్చుని పెట్టుకున్నారు. అయితే
అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చూడండి ఏమంటాడు, ధనవంతునికి మంటలు కాదంటే అప్పుడు గుర్తొస్తాను. ఇప్పుడు కడుపునిండుకి నా మాటలు వెక్కసంగా ఉంటాయి, నేను చెప్పే మాటలు కూడా వినారు. ఏమైనా ఈయన చెప్పేది పెద్ద నీతిమంతుడు అనుకుంటాం. నేను దేవునిలో ఉండి అనుభవించి చెప్తానా, దేవుని నమ్మండి. కులం వైపు, జనం వైపు, లోకం వైపు చూడకండి. ఇక అందరికి ముందుంది ఆట. ఏ జాతి అయినా ఎవరైనా జీసస్ ఫర్ ఆల్, యేసుప్రభు అందరికి దేవుడు అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. వింటున్నా? కులం వైపు, జనం వైపు ఇక్కడ చూస్తే అక్కడ లేదు కదా. మనం అందరం మనుషులమని దేవునికి తెలుసు కదా. మనం మట్టివారమని ఆయన మనలో జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. ఏ మనిషి అన్న గొడ్డుతో చేయబడ్డాడు ఆ భూమి మీదకి వచ్చేటోడు. మనం మట్టే కదా. ఇప్పుడు ఒక 24 hours లా ఎంత మంచిగా సచిన్ తీరాన్ని ఎత్తి తీసుకుపోయి పాతి పెట్టడమా, కాల్చివేయడమా, పూడ్చి పెట్టడమా చేస్తారు కదా. మన దేవుని అంటే ఎలాంటిదో ఒకసారి తెలుసుకోండి, దేవుని నమ్ముకోండి. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక్కటే సెలవిస్తున్నా, చెప్తున్నా. ఈ సంవత్సరం మీరు మంచిగా ఎదగాలి, ఫలించాలి. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో మీరు ఇంకా నన్ను తొందర పెట్టాలి. ఏమైంది, ప్రేర్ టైం అవుతుందని, కానీ ఇంకా డిలే, ఆలస్యంగా వస్తుంది. ఏదేమైనప్పటికీ ఇద్దరు, ఒకరు పరలోకానికి పోయిండు, ఒకరు నరకానికి పోయిండు. మనం అందరం నిత్య జీవానికి పోవడానికి మనము ప్రభుని ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఆ ధనవంతుడు ఏమంటాడంటే నరకంలో కాలుకుంటూ ఏమంటాడు, నా యందు కనికరపడి, అయ్యా అబ్రాహ్మ, నా యందు కనికరపడవా, ఆ నీ పక్కనున్న లాజరు తోటి ఒక్క చుక్క నీళ్ళ చుక్క చిటికిన వేళ్ళు ఇదే కదా, ఒక్క చుక్క తెచ్చిన నాలుకని చల్లారిపోవా అని అడుగుతాను. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. నేను ఈ అగ్ని జ్వాలలో చాలా బాధపడుతున్నా. ఒక్క చుక్క కేకలు వేసి చెప్పాను. కేకలు పెడతాను. నొప్పు కాలితే కేకలే కదా. నొప్పులు కాదంటే పాటలు పాడతాం అందులో నొప్పులు కదా. సిద్ధకి మిష కప్పుతున్నా ఏమన్నా కాలేదా చెప్పండి. నేను మీకు చెప్తాను, నిజంగా ఉన్నది ముందు. నమ్మినా నమ్మకపోయినా, ప్రభువుని మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ప్రార్థనకు వచ్చినా రాకపోయినా అందరికీ ముందుంది ఆట. ఆయన సకల గోత్రముల వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోవడానికి వీల్లేదని బైబిల్ నేర్పిస్తుంది నాకు. అదే విషయం నేను చెప్తున్నా. ఇక్కడ ధనవంతుడు నరకములో యాతన పడుచు ఒక్క నీళ్ళ సుక్క కావాలయ్యా నా నాలుక చల్లపడానికంటే ఏమంటాడు, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవం. చూడండి ఎన్ని అటెండ్ చేసుకున్నావు బిడ్డ. నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన పనులు చేసుకున్నావు. కొత్త బట్టలు, హ్యాపీగా ఉన్నావు, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నావు. నీ ఇష్టమే. ఇప్పుడు ఆన్లైన్ ప్రేరణ ఉన్నది, అదైతుందా లేదు కదా, మనమే పెట్టుకుంటాం. ఇప్పుడు రాత్రి పెట్టుకొని కొద్దాం అనుకుంటారు, తింటారు. ఓకే కాదనండి, కానీ వాక్యానికి విరుద్ధంగా మనం ఏది చేయొద్దు. నేను మీకు చెప్పేది ఏంటంటే, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన పనే చేసినావు, సుఖమే అనుభవించినావు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏం లేదు. నీ జీవితం అంతా నీకు ఇష్టమైన చేసినావు. కానీ అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఒక్కసారి లాజరుతో పంపమంటున్నావు కదా, ఆ లాజరు జీవితాంతం కష్టపడ్డాడు కాబట్టి అతనితో పంపడానికి వీల్లేదంటాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద 70 ఏళ్ల యాత్రలో లాజరు కష్టం అనుభవించింది, కానీ ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నువ్వు యాతన పడుచున్నావు. నువ్వైతే యాతన పడుచున్నావు. పరలోకం ఎట్లుంటుంది తెలుసా? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు, ఎల్లప్పుడూ ఆనందమే. ఆ నిత్య రాజ్యం కొరకే మీరు రావాలి. ఇక్కడ
కష్టపడ్డా కష్టమే. ఎన్ని రోగాలు, బాధలు, శ్రమలు, ఏం తిందుమా, ఏం సంపాదించుమా, ఇదే వేదన మనకు. కానీ అక్కడ పరలోకం నిత్య రాజ్యంలో మీరు ప్రవేశించాలి. అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, మీకు తెలియజేస్తున్న పరలోకం ఉంది. మీరు రావాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఈ సంవత్సరం 2026 దేవుడు మీ అందరిని బ్రతికించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా లోతైన మర్మాలు మీకు తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకవేళ ఈ మర్మం అక్కడ ఉన్నది లేదనేది నువ్వు మాకు ఎవరు చెప్పలేదు, చర్చిలు అంటే కాదు, ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. నేను మీకు చెప్తానా, ఇప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోండి. భార్య భర్తలు ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరించుకో. దినంలో రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో. దేవుడా నా కొరకు ఈ భూమి మీద ఎన్ని చేసినావు, నీకు స్తోత్రం దేవుడా అని చెప్పి దేవుని అనుదినం 6 రోజులు కష్టపడు, 7వ రోజు ఏ చర్చకన్నావో దేవుని ఆరాధించు, ప్రార్థించు. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం భక్తి కలిగి ఉన్నప్పుడు ఏ సైతం కూడా మిమ్మల్ని అటాక్ చేయదు. చదువు ఇంకా. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటి పూజాలకుండునట్లు, అక్కడి వారు నా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు ఏం చెప్తాను తెలుసా అబ్రాహం, ఒక్క నీళ్ళ సుఖం పంపమంటున్నావు కదా, ఇక్కడి నుంచి నీ దగ్గర రావాలంటే పాట లేదు, మధ్యలో ఏమున్నది, అగాధం ఉన్నది. మేము ఆడికి కానీ నువ్వు వీడికి కానీ రాలేవు. నీతో మీదైంది, మాతో మీదైంది, మధ్యలో పెద్ద అగాధం ఉంచబడ్డది. మేము అందులో పడతాం, మేము రాలేము. నువ్వు నీ ఇష్టం ఉన్నంతసేపు భూమి మీద నీ ఇష్టమే అనుభవించినావు అంటే అప్పుడు ఏమంటాడు ధనవంతుడు? అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. చూడండి, అప్పుడు గుర్తొస్తుంది. అయ్యా తండ్రి, కాలుతంటే తండ్రి గుర్తొస్తాడు. కడుపు నిండినాక ఆకలి చూసి తెలుస్తుందా? ఆకలి అయితే అంటే ఏం భాస్కర్ తింటా పెట్టరాదు, నీ దగ్గర ఉన్న తింటా అని అడుగుతాం. ఆకలి అవుతుంది, కాలుతాడు, భారం అవుతుంది, కష్టమైతుంది. అయ్యా తండ్రి, నాకు భూమి మీద ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ నేనుండే ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుట నీ పక్కన లాజరు పంపయ్యా. వాళ్ళకి చాలా వేదనకరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ. నా అన్నదమ్ములు రావద్దు, నేనైతే కింద చచ్చిపోతాను, కానీ నా అన్నలు కూడా వస్తే ఎట్లా అని అన్నల కొరకు మొర పెడతాను. నేను మీకు చెప్తున్నా, తల్లి, తండ్రి, బిడ్డ, కొడుకులు అనే బంగా నీ భూమి మీదనే, అక్కడ ఉండదుగా. అది నిత్య నివాసం, ప్రభుతో ఉండే భాగ్యాన్ని దయచేసి మీరు సంపాదించుకోండి. ఈ సంవత్సరం మీరు, మీ కుటుంబాలు, మన గ్రామం, మన సంఘస్థులందరినీ దేవుడు నిండుగా దీవించి దేవుని వాక్యం చేత నింపబడాలని ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నాను. దేవుని వాక్య భాగంలో మేము ఇంకెల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవాన్ని పాదాలకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఇంతవరకు దేవా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మమ్మల్ని చేర్చినావు. ఈ సంవత్సరం నా సంఘాన్ని, నా లైవ్ ఇచ్చిన కుటుంబాలను, బిడ్డలందరినీ దీవించండి. ఈ సంవత్సరం అంతా నీరు కట్టిన తోట వలె నీలో ఉండి వారికి ఫలించే కృప చూపండి. ప్రార్థన గ్రామ బిడ్డలను నడిపించండి. వాక్యం వినాలని ఆశ ప్రతి ఒక్కరు కలగజేయండి. కానీ ఐక్య విచారాలతో నాయన బాధపడేవారు, అయ్యా అక్కడ వేదనకరమైన స్థలం ఉంటుందని వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం, హెచ్చరించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒకరు చనిపోవాలి. నిన్ను తెలుసుకొని నిన్ను వెంబడించే బిడ్డగా ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వారి హృదయంలో భద్రం చేసుకుని అనునిత్యం మీరు స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.